ఫైనల్ గా రాజసాబ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఈ మూవీ ట్రైలర్ చూడంగానే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చే ఉంటాయి. మరి రాజసాబ్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయితే మట్టుగా ఒక్కొక్కరు థియేటర్ లో రక్తపాతాలు చూస్తారు అనుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే ఈ రాజసాబ్ మూవీ నుంచి ప్రభాస్ గారు అండ్ అలాగే సంజయ్ దత్ కలిసి దిగిన పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. అంతకంటే ముందు కలికి 2898 1000 కోట్లు గ్రాస్ సాధించిన తర్వాత ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజసాబ్ మూవీతో తిరిగి మళ్ళీ మన ముందుకు థియేటర్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. సంజయ్ దత్ తో మాలవి మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్, బోమన్ ఇరానీ మరియు ఇతరులు కలిసి నటించిన ది రాజసాబ్ మూవీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. నిర్మాతలు అధికారికంగా కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు మరియు సంజయ్ దత్ గారు ట్రైలర్ రిలీజ్ సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు అయితే రిలీజ్ చేశారు కదా. సంజయ్ దత్ తో చూసిన వాళ్ళందరూ మంచి మంచి కామెంట్స్ తెలుపుతున్నారు. ఈ హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పోస్టర్స్ పై లక్షలాది మంది నిరీక్షణ చివరకు ముగిసిందనే చెప్పాలి. రాజసాబ్ మూవీ ట్రైలర్ అయితే సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అయింది కదా. ఈ ట్రైలర్ లో వినోదం, భయం మరియు మెజెస్టిక్ అనుభవాల ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ట్రైలర్ చూసినంత సేపు ప్రతి ఒక్కరు మూవీ మట్టుకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో అని అనుకుంటారు. ఈ రాజసాబ్ మూవీ తెలియని వారి కోసం మారుతి గారు దర్శకత్వం వహించారు. ప్రారంభంలో ఈ సినిమా స్కేల్ ప్రభాస్ గారు నటించిన ఇతర బాహుబలి మూవీస్ తర్వాత వచ్చిన సినిమాల కంటే చాలా తక్కువగా ఉండేది. అయితే కలికి 2898 AD మూవీ ప్రపంచంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద 4 అంకెల సంఖ్యను సాధించడంతో ప్రభాస్ అభిమానులను తీర్చడానికి దీనిని గొప్ప మరియు గంభీరమైన అనుభవంగా మార్చాలని నిర్మాతలందరూ నిర్ణయించుకున్నారు. రాజసాబ్ ప్రస్తుతం భారతదేశంలో నిర్మించిన అత్యంత ఖరీదైన హర్రర్ కామెడీ మూవీ. మొదట ఏప్రిల్ 10, 2025 రిలీజ్ అవ్వాల్సిన మూవీ VFX మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మూవీని డిసెంబర్ 5 అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి కొన్ని పెండింగ్ VFX వల్ల మళ్ళీ ఆగిపోయారు. ఫైనల్ గా ఈ మూవీని 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. హర్రర్ కామెడీ మూవీ ఇప్పుడు 2026 సంక్రాంతి తలపతి విజయ్ యొక్క జననాయక మరియు చిరంజీవి గారి యొక్క శంకర్ వరప్రసాద్ గారితో ఢీ కొనడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ పని విషయానికి వస్తే ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగతో క్యాప్ యాక్షన్ డ్రామా అయిన స్పిరిట్ చిత్రీకరణను రూపొందించబోతున్నారు. అను రాఘవపూడితో ఫౌజీ, నాగ అశ్విన్ తో కలికి 2898 AD సీక్వెల్ మూవీ, ప్రశాంత్ నీల్ తో పాటు సలార్ 2 మూవీ ఆయన వద్దే ఉన్నాయంట. అంతేకాకుండా నటుడు ప్రశాంత్ వర్మతో పాటు ఒక విలాసవంతమైన ప్రాజెక్ట్ లో కూడా పనిచేస్తున్నారంట. ఇది PVCU అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని. మరి ఫైనల్ గా ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ గారి ద రాజసాబ్ మూవీ నుంచి ట్రైలర్ 1 అయితే రిలీజ్ అయింది కదా. మరి ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్యా. సో మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఫాస్ట్ గా వస్తాయి.